మొదటిది మన పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీ బలంగా ఉన్నది. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ను తీసి ఆ మూసీ నదిలోనో బంగాళాఖాతంలోనో పారేయాలన్నా అన్నట్టుగా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. రాష్ట్రమంతటా రైతులు ఎదురు చూస్తున్నారు. కళ్ళల్లోంచి నీళ్లు వస్తలేవు, కన్నీరు కాదు నెత్తురు నెత్తురు గారుతున్నది ఇలా రైతులకు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. మరి తప్పకుండా ప్రజల్లో అభిమానం ఉంది. ప్రజల్లో కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి అనే ఆరాటం ఉంది. కానీ అది జరగాలి అంటే మరి సుశిక్షితులైన సైనికుల్లాగా మన కార్యకర్తలు, మన నాయకులు ఎక్కడ వాళ్ళక్కడ తయారు కావాల్సిన అవసరం ఉంది. దానికోసమే మనం జూన్ నెలలో, వచ్చే నెలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం. జూలై, ఆగస్టు నెలల్లో మొత్తం కమిటీలు కూడా వేసుకోబోతా ఉన్నాం. ఆ తర్వాత కమిటీలు వేసుకొని బ్రహ్మాండంగా మరి సుశిక్షితులైన సైనికుల్లాగా మిమ్మల్ని తీర్చిదిద్దడానికి అంబర్పేట నియోజకవర్గంలోని మరి ఒక ఎంపిక చేసిన 1000-1200 మంది కార్యకర్తలకు మంచి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది.